హలో అండి, నేను మీ జాన్ అండి. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే కమ్మని చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూపించబోతున్నా. మరి జ్యూసీగా ఉండే ఈ కమ్మని చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కిలో చికెన్ని కడిగి పెట్టుకుని తీసుకోండి. ఇందులోనే 1/2 లీటర్ వరకు నీరుని పోయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద నివ్వండి. ఇలా హై ఫ్లేమ్ మీద ఉడుకుతున్నప్పుడు పైన తేట వస్తుంది. ఆ తేటని తీసేయండి. ఆ తేట తీసిన తర్వాత చికెన్ని మూత పెట్టి 70% ఉడికించుకోవాలి. మిగిలిన 30% మన వేపుల్లో ఉడుకుతుంది. తర్వాత చికెన్ని వడకట్టి పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ నుంచి వచ్చిన వాటర్ను కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ అంత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు రంగు మారనివ్వండి. బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత ముందుగా 70% ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మీకు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత 3 పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మసాలాలు మాడి పట్టకుండా పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ వాటర్ని వేసుకుని దగ్గర పడనివ్వండి. నీరు పోయకపోతే మసాలాలు మాడిపోతాయండి. చికెన్ చేదు వస్తుందని గుర్తుంచుకోండి. ఇలా వేసుకుని బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. సుమారుగా 10 నుంచి 15 నిమిషాల వరకు చికెన్ పూర్తిగా ఉడికి వేగడం మొదలవుతుంది. ఇలా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేగనివ్వండి. తర్వాత కనీసం 20 నిమిషాల మాత్రమే ముక్క వేగి గట్టిపడుతుంది. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరని జల్లుకోండి. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉన్న చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.